నర్సరావుపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారు. జిల్లా కేంద్రమైన తర్వాత వాహనాల రద్దీ పెరిగింది. అందుకు తగిన విధంగా రోడ్ల విస్తరణ జరగలేదు. మరొక వైపు ప్రధాన కూడళ్లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయటం లేదు. సిగ్నలింగ్ వ్యవస్థ కుప్పకూరటంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి. సిగ్నల్ వ్యవస్థను పట్టించుకునే నాదుడే కరువయ్యారు. దీంతో పట్టణంలోని రోడ్లపై వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలపై మా ప్రతినిధి ప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నర్సరావుపేటలో మెయిన్ సెంటర్ అయినటువంటి మల్లమ్మ సెంటర్లో ఉన్నాం. ఇది పెద్ద వ్యాపార కొడలి ఈ సెంటర్లోనే ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. ఈ ట్రాఫిక్తో పాటు మనకి కర్నూలు నుంచి గుంటూరు వెళ్ళేటటువంటి హైవే కూడాను ఈ మల్లమ్మ సెంటర్ ద్వారానే వెళ్ళడం జరుగుతుంది. దాని మూలన ఎక్కువ ట్రాఫిక్ అనేది మనకి బాగా రద్దీగా ఉండటం అనేది మనం ఎప్పుడు గమనిస్తూ ఉంటాం. గత కొంతకాలం నుంచి ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయకపోవటం అనేటటువంటిది చాలా ట్రాఫిక్కి ఇబ్బందికరంగా మారింది. వాళ్ళంటే ఇక్కడ పనిచేసేటటువంటి ట్రాఫిక్ సిబ్బంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేటటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం చాలా ముఖ్యంగా ఉందనేవి. ఇదే సిగ్నల్ కనుక పనిచేస్తే, అంటే గత కొంతకాలంగా ఇక్కడ సిగ్నల్ పనిచేయటం లేదు, ఇక్కడ కనుక సిగ్నల్ పనిచేస్తే ట్రాఫిక్ అనేటటువంటి క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ విషయంలో వచ్చేసేటప్పటికి సిగ్నల్ పనిచేయకపోవటం వలన ఎవరికి వాళ్ళు ఎంత వీళ్ళు కంట్రోల్ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏ వాహనం ద్వారా ఆ వాహనం ముందు పోవాలనే ధోరణిలో ట్రాఫిక్కి అంతరాయం జరుగుతూ వస్తుంది. ఇంకొక విషయానికి వస్తే, ఇక్కడ ఉన్నటువంటి సిగ్నల్లే కనుక లైన్లో పెట్టగలిగితే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ జరుగుతుంది అనేటటువంటిది వాస్తవం. పట్టణంలో దీనితో పాటు నర్సరావుపేటలో ఈ మల్లమ్మ సెంటర్లో ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. ఇటు నుంచి మన మల్లమ్మ సెంటర్ నుంచి బస్ స్టాండింగ్ వైపు వెళ్తున్నప్పుడు బస్ స్టాండింగ్ మధ్యలో కూడా ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. అండర్ బ్రిడ్జి అనేటువంటి ప్రకాష్ నగర్లో వెళ్ళేటువంటి అండర్ బ్రిడ్జి దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. 4 సిగ్నల్స్ కూడా పనిచేయట్లేదు. మనం ట్రాఫిక్ వాళ్ళు ఎంత కష్టపడినా కూడా ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాలు మనం రోజుగా చూస్తూనే ఉన్నాం. నా స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు గారిని రిక్వెస్ట్ ఏంటంటే P4 అనేటువంటి ఒక విధానం ఉంది. ఆ విధానం ద్వారా ఈ ట్రాఫిక్ సంబంధించిన సిగ్నల్స్ అన్ని కూడా రిపేర్ చేయించగలిగితే అప్పుడు ట్రాఫిక్ కంట్రోల్కి రావడానికి అవకాశం ఉంటుంది. మనం 1-వే సిస్టమ్ పెట్టాలన్నా ముందు ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేస్తేనే 1-వే సిస్టమ్ కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కెమెరామెన్ మల్లితో ప్రసాద్, రాకీ న్యూస్, నర్సరావుపేట. నర్సరావుపేటలో ట్రాఫిక్ వ్యవస్థ ఎలా ఉంది? నర్సరావుపేటలో ద్విచక్ర వాహనాలు నడపడం చాలా కష్టంగా ఉందండి. అలానే ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగిపోయింది. చుట్టుపక్కల ఉన్న 4 సిగ్నల్ వ్యవస్థ కూడా పనిచేయటం లేదు. దీనివల్ల బాగా అంతర్యం కలుగుతుంది ట్రాఫిక్లో. అయ్యాక కారు తీసుకుని బయటకు రావాలంటే చాలా కష్టపడాలి. మేము కార్లు బయటకు రాక 2-3 నెలలు జరుగుతుంది ఇక్కడ. ఈ విషయాన్ని మన ప్రాంతీయ ఎమ్మెల్యే గారు దృష్టి సారించి వెంటనే ఈ సిగ్నల్ వ్యవస్థను ఆధునీకరించి చక్కగా పనిచేయడం చేస్తే ప్రజలందరూ హర్షిస్తారు. అలానే ప్రభుత్వ అధికారులు కూడా ఈ విషయాన్ని గమనించి అందరూ స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ట్రాఫిక్ నర్సరావుపేట పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయిన సందర్భంగా విపరీతంగా పెరిగిందండి. దీనికి మనకి అంతకుముందు ఉన్న దాని మీద కూడా చాలా డబల్ ట్రిపుల్ అయినాయి. కాకపోతే సిగ్నల్ వ్యవస్థ అనేది చాలా లోపభూయిష్టంగా ఉంది. మల్లమ్మ సెంటర్లో మరి ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోబట్టి చాలా ట్రాఫిక్ మరి అంతరాయం కలుగుతుంది. మరి ఇక్కడ పల్నాడు బస్ స్టాండ్లో కానీ అటు పోతేనేమన్నా బిలాల్ దగ్గర కానీ మొత్తం 4 పాయింట్స్ కూడా పనిచేయట్లేదు. ఈ సమస్యని సత్వరం పరిష్కరించాలని చెప్పి మా ప్రజల ద్వారా మా సీనియర్ సిటిజన్స్కి బండి నడపాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఎటు పడితే అట్లా పిల్లలు 3-4 వచ్చేసి ఎట్లా పడితే అట్లా క్రాస్ చేస్తున్నారు. కనుక ఈ ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ని బాగు చేయించాల్సిందిగా మనవి చేస్తున్నారు. దీని మీద మన స్థానిక ప్రజాప్రతినిధి గారు, మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ని పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నాను. నర్సరావుపేట నుంచి ప్రభుత్వానికి కానీ ఎవరికైనా విన్నపంగా చెప్పుకోవాలి ఇది. ఎందుకంటే ఒకప్పుడు తాలూకా హెడ్ క్వార్టర్గా ఉన్నప్పుడు ఇంత జనాభా లేదు, ఇంత ట్రాఫిక్ రద్దీ కూడా లేదు. అయితే ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ కావటం వల్ల జనాభా పెరిగిపోయింది, ట్రాఫిక్ పెరిగిపోయింది, విద్యాలయాలు పెరిగిపోయినాయి. అందువల్ల 9 to 10 వచ్చేటప్పుడు పిల్లలు ఇన్ టైంలో కాలేజీలకు చేరే వాళ్ళు చేరలేకపోతున్నారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి చేరలేకపోతున్నారు. పెద్దవాళ్ళకి ఈ ట్రాఫిక్లో బండ్లు తోలటం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందువల్ల ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దాదాపుగా 4 చోట్ల ఉన్నాయి నర్సరావుపేటలో, ఏవీ సరిగా పనిచేయట్లేదు. వాటిని కొంచెం రిపేర్ చేయించి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కొంత ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఇన్ టైంలో ప్రజలు వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేరేట్టు అందరూ ట్రాఫిక్ వాళ్ళందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను.
ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటువంటిది మనందరికి కూడా మార్గదర్శకంగా ఉండేటువంటిది. ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడం కోసం అవి ఏర్పాటు చేసినటువంటి సదుద్దేశం అండి. ముఖ్యంగా మాకు పల్నాడు బస్ స్టాండ్ చెక్ పోస్ట్ సెంటర్లో కాలేజీ స్టార్టింగ్ టైంలో మార్నింగ్ సెషన్లో కానివ్వండి, అదేవిధంగా ఈవినింగ్ వదిలిన టైంలో కానీ ఇక్కడ అంతా ఎడ్యుకేషన్ హబ్గా ఉంది కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్స్ కనుక ఉన్నట్లయితే ట్రాఫిక్ని నియంత్రించగలగడం, దాంతోపాటు విద్యార్థులకు కానీ కామన్ పీపుల్కి కానీ వాహనదారులకు కానీ అన్నిటి కూడా చాలా బెనిఫిట్గా ఉంటుందండి. ప్రస్తుతానికి అన్నిటితో అవి తాత్కాలికంగా పనిచేయట్లేదు అనేది గమనిస్తున్నాం. వీటిని వీలైనంత త్వరగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి బాగు చేయించి ఆ సిగ్నల్స్ని మెరుగుపరిచినట్లయితే ట్రాఫిక్ను కూడా క్రమబద్ధీకరించడం, విద్యార్థులకు కానివ్వండి ఇన్ టైంకి ఆఫీస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉద్యోగస్తులకు కానివ్వండి అందరికి కూడా బాగుంటుందనేది మా ఉద్దేశం సార్. మనతో పాటు ట్రాఫిక్ సిఐ గారు అయినటువంటి లోకనాథ్ గారు ఉన్నారు. ఈ ట్రాఫిక్ విషయం మీద, ట్రాఫిక్ సిగ్నల్స్ మీద వారిని అడిగి తెలుసుకుందాం. ట్రాఫిక్ సంబంధించినటువంటి ఈ ట్రాఫిక్ సిగ్నల్ సంబంధించి అయితే ఈ విషయం మీద పై అధికారులు దృష్టికి తీసుకెళ్ళాము. స్థానిక ఎమ్మెల్యే సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. తొందరలోనే పరిష్కారం చేస్తామన్నారు. అయితే ప్రస్తుతం మనకి ఈ మల్లమ్మ సెంటర్లో 4 రోడ్ల నుంచి కూడా కొంచెం ట్రాఫిక్ హెవీగానే ఉంటుంది. మా సిబ్బందితో మాన్యువల్గా దీన్ని అయితే రన్ చేస్తాను. సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మా సిబ్బంది ద్వారానే ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నాం. అలాగే వాహనదారులందరికీ కూడా మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు ఈ ట్రాఫిక్ హెవీగా ఉండేటప్పుడు మనకి ఏవైతే బైపాస్ అక్కడ మనకి మయూరి సెంటర్ నుంచి స్టేషన్ రోడ్డు వైపు కావచ్చు, అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి అటు చిత్రాలయ సెంటర్ వైపు కానివ్వండి, అటువైపు మీరు డైవర్ట్ కావాలని చెప్పేసి కోరుతున్నాము. ముఖ్యంగా మనకి ఉదయాన్నే 9 గంటల నుంచి 11 ఆ ప్రాంతంలో కొంచెం ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. అలాగే సాయంత్రం కూడా స్కూల్ విడిచిపెట్టేది, స్కూల్ స్టార్ట్ అయ్యే టైమింగు సాయంత్రం కూడా 4, 4:30 నుంచి మనకి 7, 7:30 వరకు కూడా కొంచెం ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. కాబట్టి ఆ సమయాల్లో స్థానిక ప్రజలు కావచ్చు, ఇక్కడ ఈ యొక్క ట్రాఫిక్ మీద అవగాహన ఉండే ప్రజలందరూ కూడా వాహనదారులు కొంతవరకు ఏదైనా ఆ సబ్ లైన్స్ తీసుకొని మీ గమ్యస్థానాలకి వెళ్లాల్సిందిగా మా వైపు నుంచి కోరుతున్నాం.